నమస్తే. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఆమె వచ్చిన తర్వాత కొంత అన్ని చక్కగా అవుతా ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి లీడర్లను కూడా చక్కదిద్దేటటువంటి ప్రయత్నం మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మంచిగా వార్నింగ్ ఇస్తా ఉన్నారు. వార్నింగ్ అంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఒకళ్ళ దాంట్లో ఒకరు తలదూర్చకూడదు. ఎందుకంటే ఇప్పుడే వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద, దీన్నైనా సెటిలేట్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి అధిష్టానం కూడా, ఎందుకంటే ఆమెకంత అక్కడ ఉన్నటువంటి అధిష్టానం రాహుల్ గాంధీ గారికి కొంత దగ్గరగా ఉంటది, గాంధీవాదం. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆమె పార్టీ కోసం ఎంతో కష్టపడినటువంటి వ్యక్తి, చాలా సింపుల్ గా ఉండేటటువంటి వ్యక్తి, పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తి. ఈమైతేనే తెలంగాణ రాష్ట్రానికి, ఎందుకంటే అది కూడా అధికారంలో ఉంది రాష్ట్రం, తెలంగాణలో అధికారంలో ఉన్నది. అక్కడికి మీనాక్షి నటరాజన్ గారిని చాలా ఆలోచన చేసి పంపించారు. పంపించిన తర్వాత ఏం జరుగుతా ఉంది, ఎవరెవరైతే ఇక మా నాయకులకే మావోనికే సీట్ రావాలి, మావోనికే పదవులు రావాలి, మేమేం చెప్తే అది, సో నో, అది అంతా నడవదని చెప్తుందట. అదంతా నడవదంటాం. ఎప్పటికప్పుడు గాంధీ భవన్కి పిలిపించుకొని, సో ఇవన్నీ చేయడం పట్ల ఏం జరుగుతా ఉందనంటే నచ్చుతలేదు మేడం. ఇక మేడం నచ్చుతలేదు. హైడ్రా విషయంలో కొంత సీరియస్ అయినరు, ఆ తర్వాత కొంతమంది మంత్రుల మీద సీరియస్ అయినరు, ఎమ్మెల్యేల మీద సీరియస్ అయినరు. ఎందుకు మీరు ప్రతి దాంట్లో తలదూచుతా ఉన్నారు, మాట్లాడని కాడికే మాట్లాడండి, ఎక్కువ మాట్లాడకండి, రహస్యంగా మీటింగులు పెట్టుకోకండి. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే మొత్తం దేశానికి సంబంధించినటువంటి పార్టీ, మీ సొంత పార్టీ లాగా చేయకండి, ఏది పడితే మాట్లాడకండి అని చెప్తే నమ్ముతలేదు, వీళ్ళకి వంట పడతలేదు అనమాట. ఇక HCU భూములు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆ యూనివర్సిటీ భూముల్ని 400 భూములు తీసుకునేదానికి ఓ అడుగు ముందుకేస్తే ఆ ఉద్యమం 1000 అడుగులు ముందుకు పడింది. అక్కడ విద్యార్థులంతా కూడా పోరాట పటిమతోటి, సో మనంతరం చూసినాం, సుప్రీంకోర్టు కూడా ఆపేయమని చెప్పింది. నిన్న మంత్రులు కూడా మీటింగ్ పెట్టిండ్రు. మంత్రులు మీటింగ్ పెట్టి అక్కడ విద్యార్థుల మీద ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నింటి కూడా వెనక్కి తీసుకుంటా ఉన్నాం అనేటటువంటి విషయంలో కూడా మేడం మస్తు సీరియస్ అయిందట. SCU భూముల విషయంలో క్లారిటీగా మేడం మాట్లాడినట్టు సోషల్ మీడియాలో వార్తలు హైలైట్ అవుతా ఉన్నాయి, చక్కర్లు కొడతా ఉన్నాయి. ఎందుకు పోయినరు మేడం? డైరెక్ట్ పోయి విద్యార్థులతో మాట్లాడిందట. విద్యార్థులతో మాట్లాడి ఆ తర్వాత HCU భూముల తరపున ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం తరపున కొంత సారీ చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్పిర్రట. మంత్రులతో సమావేశం పెట్టిరట. ఇట్లా మనం ముందుకు పోవడం కరెక్ట్ కాదు, 1కి 100 సార్లు ఆలోచించాలని చెప్తే ఇక సీనియర్లంతా కూడా ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు మీనాక్షి నటరాజన్ గారి పక్కన. ఒక్క నెలకే ఎట్లయితే ఎట్లా? ఆమె వచ్చి నెల అయింది. ఎక్కడెక్కడ ఏం సెట్ చేయాలి, వీళ్ళు ఎక్కడ ముందుకు పోతా ఉన్నారు, ఏడ తప్పుడడుగులు వేస్తా ఉన్నారు, అటు కేంద్రానికి ఇక్కడ నాయకులకి మధ్య వారధిగా పర్ఫెక్ట్ గా పనిచేస్తా ఉంది మీనాక్షి నటరాజన్. ఇక వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీని భుజాల మోసినట్టు, ఇప్పుడున్నటువంటి నాయకులే మొత్తం పార్టీని గెలిపించినట్లు. అసలు వీళ్ళు మామూలు కాదట. ఏంది ఎట్లా చేస్తారు, కనీసం మమ్మల్ని పిలిచి మాట్లాడితే ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడేది, ఆడికి విద్యార్థుల దగ్గర పోయి ఎందుకు ఇది చేయాలి. సో ఇట్లయింది. మీకు ఇన్ఛార్జిగానే వచ్చా, అవసరమైతే మీ పదవులు ఊడతాయి. వాళ్ళు కష్టపడి కాంగ్రెస్ పార్టీని ఓ పేరుతోటి అలా అధికారంలోకి తెచ్చుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు ఎట్లా? కొన్ని లక్షల మంది కార్యకర్తలు గెలిపించుకున్నారు ఇవాళ పార్టీని, అంతేగాని మీ 10 మంది కోసమో పార్టీ ఏమి ఈడ తప్పుణ్యానికి లేదు. అది గుర్తు తెచ్చుకోవాలి. కానీ ఇక ఆమెను పంపించే దానికోసం ఆమె మీద అది కంప్లైంట్లు ఏడ చేయాలి? మీరు పోతే ఢిల్లీకి రాహుల్ గాంధీ గారికో సోనియా గాంధీ గారికో చెప్పాలి, గంతే కదా. మరి ఎందుకో గత ఇన్ఛార్జి గారు ఉన్నప్పుడు ఎందుకు దీపాదాస్ మున్షి గారు ఉన్నప్పుడు మాత్రానికి మంచిగున్నారు, ఇవాళ నిరం అసలు మామూలుగా కాదు. మేడం చాలా కష్టపడేటటువంటి వ్యక్తి, చాలా సింపుల్ సిటీ ఉన్నటువంటి వ్యక్తి, ఏదున్నా కూడా నిక్కచ్చిగా మాట్లాడుతుంది. అంతేగాని లోపల వ్యవహారాలు చేస్తే పార్టీ నష్టపోతుంది. ఇప్పుడు అదే కదా సంవత్సరంన్నర ఏమైందండి? ఏ మంత్రి పర్ఫెక్ట్గా ఉన్నాడు చెప్పుర్రి, ఏ ఎమ్మెల్యే పర్ఫెక్ట్గా ఉన్నారో చెప్పండి. ఇవాళ ఆమె మీద కుట్రలు చేస్తా ఉన్నారు. ఎంత వ్యతిరేకత వచ్చింది. సరే పైసలు లేవు, పథకాలు, సంక్షేమం అనేది పక్కగా పెడితే కొన్ని కావాలని తెచ్చుకోవట్లేదా? హైడ్రా లాంటి, లేకపోతే ఇప్పుడు HCU భూములు లాంటి, లేకపోతే కొన్ని మాటలు మాట్లాడేటటువంటి విషయంలో మనం కంట్రోల్ చేసుకోవాల్సిన విషయాలు కూడా, మన చేతిలో ఉన్న విషయాలు కూడా చేసుకోకపోతే
ఖచ్చితంగా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కదా. చెడ్డ పేరు పార్టీకి చెడ్డ పేరు తీసుకురావడం కాకుండా మళ్ళీ ఎవరైతే సిన్సియర్ గా పనిచేస్తా ఉన్నారో ఇన్ఛార్జి గారిని, ఆమెని ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి ఇవన్నీ తెలుసు. కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నారు ఒకడు ముందుకు పోతా అంటే ఆయన పట్టుకుని వెనక్కి లాగుతారా బాబు. దీంట్లో పదవుల పంచాయతీ ఉంటుంది, కొట్లాట ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో అలా అనుకున్నాం కానీ డైరెక్ట్ ఇన్ఛార్జి మీదనే కుట్రలు జరుగుతూ ఉన్నాయట. ఇన్ఛార్జి మీదనే కుట్రలు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో ఆల్చల్ అయితేనే మీరు కుట్రలు చేసినా ఇంకోటి చేసినా అధిష్టానంలో ఇక్కడ రాష్ట్ర నాయకుల మాటలు నమ్మేంత అవకాశం అయితే లేదు. ఆడ గతంలో నమ్మిరేమో కానీ ఇప్పుడైతే అంత లేదు. కొంత గ్యాప్ వచ్చినట్టు క్లియర్ గా స్పష్టమైతా ఉన్నది. సో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు చాలా సిన్సియర్ గా పనిచేస్తా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టేటటువంటి ప్రయత్నం, పాజిటివ్నెస్ ని పెంచేటటువంటి ప్రయత్నం సో చేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది సీనియర్ నాయకులు ఇక కంప్లైంట్లు చేసావు సోషల్ మీడియా పరంగా అదో ఇదో ఏదో ఒకటి చేసి సో ఆమెను ఇక్కడ నుంచి పంపించేందుకు కుట్రలు అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ మరి ఇవన్నీ జరిగేటివి కాదు. సో ఈ నేపథ్యంలో మరి ఇంకా బయటకు వచ్చి బాహటంగా ఇంకెవరైనా సరే డైరెక్ట్ గా మీనాక్షి గారు అట్లా మాట్లాడిండ్రు ఇట్లా మాట్లాడిండ్రు, లేకపోతే మీనాక్షి గారే బయటకు వచ్చి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని మాట్లాడేటటువంటి అవకాశం ఏదైతే ఉన్నాయా, లేకపోతే ఇంటర్నల్ గానే మరి దీన్ని సరి చేసుకుంటారా అనేది మాత్రానికి చూడాలి.